I hope you remember all that we shared yesterday. నిన్నటి దినమున మనం ఏదైతే పంచుకున్నామో వాటన్నిటిని మీరు గుర్తుంచుకున్నారని నేను అనుకుంటున్నాను. Faith comes by hearing the word of God. వినుట ద్వారా విశ్వాసము కలుగును, క్రీస్తును గురించిన మాట వలన కలుగును. God's will is that our whole life we live by faith. దేవుని చిత్తం ఏంటంటే మన జీవితాంతం కూడా మనం విశ్వాసం ద్వారా జీవించాలని. That was not possible in the Old Testament. పాత నిబంధనలో అది సాధ్యం కాదు. Today, some people think only full-time workers are to live by faith. ఈ రోజుల్లో కొంతమంది ఏమనుకుంటారంటే పూర్తి కాలపు క్రైస్తవ పనివారు మాత్రమే విశ్వాసం ద్వారా జీవించాలేమో అనుకుంటారు. But turn with me to Romans and chapter 1. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. Here we read in Romans 1 and verse 17. రోమా 1:17. The righteous will live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. So, if God has made you righteous in Christ, కాబట్టి క్రీస్తులో దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చినట్లయితే you have to live by faith. విశ్వాసం ద్వారా మీరు జీవించాలి. It's not full-time workers. ఏదో పూర్తి కాలపు క్రైస్తవ పనివారు మాత్రమే కాదు. Every single born-again person తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా must live by faith. విశ్వాసము ద్వారా జీవించాలి. And the other big mistake that is being used nowadays ఈ రోజుల్లో ఇంకో పెద్ద తప్పు ఏంటంటే is that living by faith is limited to trusting God for money. విశ్వాసం ద్వారా జీవించటం అంటే కేవలం డబ్బు గురించి విశ్వాసం ఉంచటమేనో అనుకుంటారు. There are so many expressions that Christians use today which are not found in the Word of God. ఈ రోజుల్లో క్రైస్తవులు వాడే అనేక పదాలు బైబిల్లో ఉండవు. Living by faith has got nothing to do with money. విశ్వాసం ద్వారా జీవించటం అంటే ఏదో డబ్బుకు సంబంధించింది కాదు, దానికి సంబంధం లేదు. Living by faith means living in dependence upon God for everything. విశ్వాసం ద్వారా జీవించటం అంటే దేవుని మీద ప్రతి దాని కోసం ఆధారపడి జీవించటం. That is how they live in heaven. పరలోకంలో ఆ విధంగానే మనం జీవిస్తాం. There is no money there. అక్కడ డబ్బులు ఏముండవు, They don't need money. వాళ్ళకి డబ్బులే అవసరం ఉండదు. But they live by faith in dependence upon God all the time. ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు విశ్వాసం ద్వారా. So, this is how we have to live on this earth as well. కాబట్టి ఈ భూమి మీద కూడా మనం అలానే జీవించాలి. And when we live in dependence upon God, మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే, and live in faith that God is a loving Father కాబట్టి దేవుడు ప్రేమగల తండ్రి కాబట్టి, and Almighty God, సర్వశక్తుడైన దేవుడు కాబట్టి, we will never have any complaints about anything. కాబట్టి దేని గురించి కూడా మనం ఎటువంటి ఫిర్యాదులను కలిగి ఉండము. You know, Jesus told us to, whenever you pray, you begin by saying, Our Father who art in heaven. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాలని. Why did he begin like that? ఎందుకు ఆ విధంగా ఆయన ప్రారంభించారు? Because we first of all need to know in prayer that we have a Father in heaven who loves us. ఎందుకంటే మొట్టమొదటిగా మనం ప్రార్థనలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మనకున్నాడు. And he is not only one who loves us because he is in heaven, he is almighty and can control everything in this earth. ఆయన కేవలం మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన సర్వశక్తుడైన దేవుడు. ఈ విశ్వాన్ని అంతటిని ఆయన నియంత్రిస్తున్నాడు. So when we say our Father, we think of his love. మనం తండ్రి అని పిలుస్తుంటే ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. We say our Father who art in heaven, we think of his power. పరలోకమందున్న తండ్రి అంటే ఆయన యొక్క శక్తిని మనం గుర్తు So చేసుకుంటున్నాం. when we are convinced about his love and his power, కాబట్టి ఆయన ప్రేమను ఆయన శక్తిని మనం గుర్తెరిగినప్పుడు then only we can pray in faith. అప్పుడు మాత్రమే మనం విశ్వాసం ద్వారా ప్రార్థన చేయగలం. To live by faith is to believe that God loves us and he is almighty. విశ్వాసం ద్వారా జీవించటం అంటే దేవుడు ప్రేమగల తండ్రి మరియు సర్వశక్తుడైన దేవుడు అని మనం తెలుసుకోవటమే. That's why he said, begin your prayer saying, Our Father who art in heaven. అందుకే పరలోకమందున్న మా తండ్రి అని మీ ప్రార్థన చేయాలని ప్రభు చెప్పారు. He is our Lord. ఆయన మన ప్రభు He is అన్నాడు, Almighty God. ఆయన సర్వశక్తుడైన దేవుడై అన్నాడు. But he taught us to call him Father. కానీ మనం ఆయన తండ్రి అని పిలవాలని చెప్పారు. This is very, very important. ఇదెంతో ప్రాముఖ్యమైనది. Because if the devil can rob faith from our heart, ఎందుకంటే అపవాది మన హృదయాల్లో నుండి విశ్వాసాన్ని దొంగిలించాలనుకుంటాడు. we will become like everybody else in the world. అప్పుడు ఈ లోకంలో అందరి వల్లే మనం కూడా ఉంటాం. Full of complaints and murmuring and grumbling and all that. ఫిర్యాదులు, సణుగులు, గొనగటాలు.
In heaven, we read in Revelation chapter 5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతాము పరలోకంలో ఎలా ఉంటుందంటే, we get a glimpse of heaven here. ఇక్కడ పరలోకమును గురించిన ఒక దృశ్యాన్ని మనం చూస్తాం. Verse 13. 13వ వచనం. Every created thing in heaven and earth, under the earth, on the sea, and things in them, I heard everyone saying, to him who sits on the throne and the Lamb be blessing and honor and glory, dominion forever and ever. ఇక్కడ భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనశీనుడైన ఉన్నవాని గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. And throughout the book of Revelation, we see this picture of them praising God and Jesus all the time. ప్రకటన గ్రంథం అంతా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళందరూ కలిసి స్తుతించడం మనం చూస్తూ ఉంటాం. This is the atmosphere of heaven. పరలోకపు వాతావరణం అంటే ఇది. You never find anyone in heaven complaining or grumbling about anything. పరలోకంలో ఎవరైనా దేని గురించైనా సనగటం కానీ ఫిర్యాదులు చేయటం కానీ మనం చూడము. Now the question is, can we live such a life on this earth? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి అలాంటి జీవితాన్ని మనం ఈ భూమి మీద జీవించగలమా? Because on earth so many things go wrong. ఎందుకంటే ఈ భూమి మీద అన్ని సరిగా జరగవు మనం అనుకున్నట్లు. In heaven nothing goes wrong. కానీ పరలోకంలో అయితే అన్ని కూడా సరిగానే జరుగుతాయి. It's very easy to praise God in heaven because nothing goes wrong there. కాబట్టి పరలోకంలో దేవుణ్ణి స్తుతించడం ఎంతో సులభం, ఎందుకంటే అక్కడ తప్పులేమి జరగవు. In eternity there will be no devil, no demons and nothing like that evil, so easy to praise God. కాబట్టి నిత్యత్వంలో దుష్టత్వం అనేది ఉండదు, అక్కడ అపవాది ఉండడు, దూతలు ఉండరు, అపవాది దూతలు ఉండరు, కాబట్టి ఎంతో సులభం. But I want you to know it's a more wonderful thing to praise God now than to praise God when we go to heaven. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి స్తుతించడం కంటే ఈ భూమి మీద ఉండే మనం దేవుణ్ణి స్తుతించడం అనేది ఎంతో అద్భుతం. And that's one of the wonderful things that God demonstrates to the angels in heaven. కాబట్టి పరలోకములో దేవుడు దేవదూతలకి ఆ విధంగా చూపిస్తూ ఉంటాడు మనం స్తుతిస్తుంటే. And to the demons. సైతాను దూతలు కూడా చూపిస్తాడు. See this verse in Ephesians in chapter 3. ఎఫెసీ 3 మనం చూసినట్లయితే, Ephesians chapter 3. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Paul says that God revealed to him a mystery which was hidden for many ages. పౌలు చెప్తూ ఉన్నాడు, అనేక యుగముల నుండి మర్మముగా ఉన్న క్రీస్తు మర్మము నాకు తెలియపరచబడింది. In verse 2, 3 and 4. 2, 3, 4 వచనాల్లో చెప్పబడింది. Mystery means something which you cannot understand if God doesn't give you revelation. ఇక్కడ మర్మము అంటే దేవుడు నీకు ప్రత్యక్షత ఇవ్వకుండా నీకు అర్థం కాదు. And Paul says, I got a revelation, verse 3, and that secret was made known to me. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది. 3వ వచనం. And then he explains it. ఆ తర్వాత దాన్ని వివరిస్తూ ఉన్నాడు. And further down in verse 9, 9వ వచనంలో మనం చూసినట్లయితే, this mystery was hidden for many ages. అనేక యుగముల నుండి ఇది బయలుపరచబడలేదు. But now this wonderful wisdom of God is being made known through the church to the rulers and authorities in heavenly places. ఇప్పుడైతే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకములో ప్రధానులకును అధికారులకును తెలియపరచబడింది. And in the book of Ephesians, many times it speaks about rulers in heavenly places. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పరలోకములో ప్రధానులు, దూతలు అని చెప్పబడుతుంది అనేక సార్లు. In Ephesians 6:12 it says we have to fight against these rulers in heavenly places. ఎఫెసీ 6:12 లో మనం చూసినట్లయితే వాయుమండల సంబంధి అయిన అధిపతికి విరోధంగా మనం యుద్ధం చేయాలని ఉంటుంది. I told you that God is in the third heaven, but the devil is in the second heaven. నేను చెప్పాను, దేవుడు 3వ ఆకాశంలో ఉంటాడు, సైతాను 2వ ఆకాశంలో ఉంటాడు. And there all the demons are there and we fight against them a spiritual battle. అక్కడ 2వ ఆకాశంలో సైతాను యొక్క దూతలు ఉంటారు, కాబట్టి మనం ఆత్మీయమైన యుద్ధాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండాలి. Here it's referring to all these demons and the powers of Satan. ఇక్కడ సైతాను యొక్క శక్తులను, సైతాను యొక్క దూతల గురించి చెప్పబడింది. And so verse 10 is saying that through the church God is going to show his wisdom to all these demons. కాబట్టి ఈ దూతలందరికీ కూడా సంఘము ద్వారా దేవుడు తన సంకల్పాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. And that is a mystery even to many Christians today. అనేక మంది క్రైస్తవులకు కూడా ఇప్పటికి కూడా అది మర్మమే. That for many years I thought my witness, I have to be a witness only to other people on the earth.
అనేక సంవత్సరాలు నేను ఎలా అనుకున్నానంటే నేను కేవలం భూమి మీద ఉన్న కొంతమందికే సాక్ష్యం ఇవ్వగలనేమో Yeah, అనుకున్నాను. then Jesus said that you shall be witnesses to me, Jerusalem, Judea, Samaria, to the uttermost parts of the earth. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీరు యూదయలోను సమరయలోను బూదిగ అంతముల వరకు నాకు సాక్షులుగా ఉందురు అని. But here in Ephesians 3:10, it's talking about being a witness to Satan. కానీ ఇక్కడ ఎఫెసీ 3:10 మనం చూసినట్లయితే సైతాను కూడా మనం సాక్షులుగా ఉండాలి. That is more difficult. అదెంతో కష్టం. To be a witness to people is easy మనుషులకు సాక్ష్యంగా ఉండటం సులభమే. because they're only seeing small part of my life. ఎందుకంటే నా జీవితంలో కేవలం చాలా కొద్ది భాగాన్ని వాళ్ళు చూడగలరు. I can tell people about Jesus. యేసు ప్రభు గురించి వాళ్ళకి నేను I చెప్పొచ్చు. can tell them what a wonderful life the Lord has given me. దేవుడు నాకు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడో నేను చెప్పగలను. But those people don't know how I'm living in my home. కానీ మా ఇంట్లో నేను ఎలా జీవిస్తున్నానో వాళ్ళకి తెలియదు. There are so many people who love money and who fight at home with their wives, but who are witnesses to others. కానీ ఈనాడు మనం చూసినట్లయితే చాలా మంది ధనాశ కలిగి ఉన్నారు, ఇంట్లో కొట్లాడతారు, కానీ వెళ్లి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. There are so many pastors who lose their temper, who are witnesses to other people. అనేక మంది పాస్టర్లు వాళ్ళ కోపాన్ని కూడా నియంత్రించుకోలేరు, కానీ అనేక మందికి వెళ్లి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. But if you lose your temper, you can't be a witness to Satan. కానీ నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోలేనట్లయితే నువ్వు సైతానికి సాక్షిగా You ఉండలేవు. can be witness to people because they don't know how you are living at home. నువ్వు మనుషులకు సాక్షిగా ఉండొచ్చు, ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు ఎలా జీవిస్తున్నావు వాళ్ళకి తెలియదు. You can be a witness to people because they don't know whether you love money. నువ్వు మనుషులకు సాక్షిగా ఉండొచ్చు, ఎందుకంటే నీకు ఎంత ధనాశ ఉందో వాళ్ళకి You తెలియదు. can be a witness to people because they don't know if God is first in your life. కాబట్టి దేవుడు నీకు మొట్టమొదటిగా ఉన్నాడో లేదో ప్రజలకు తెలియదు, కాబట్టి వాళ్ళకెళ్ళి నువ్వు సాక్షిగా ఉండొచ్చు. Most believers are like that. అనేక మంది విశ్వాసులు అలానే ఉంటారు. If people looked at their life, their mouth will be shut. ఒకవేళ ప్రజలు వాళ్ళ జీవితాన్ని చూడగలిగినట్లయితే వాళ్ళు నోర్లు మూసుకుంటారు. వీళ్ళు But because nobody knows their private life, they can go around witnessing to people, giving out tracts, giving out books. వాళ్ళ రహస్య జీవితాలు ఎవరికి తెలియవు కాబట్టి వీళ్ళు పుస్తకాలు పత్రికలు పంచుతూ ఉంటారు. But to be a witness to Satan, కానీ సైతానికి సాక్షిగా ఉండాలంటే Satan sees all about our private life. మన రహస్య జీవితాన్ని అంతటిని సైతాన్ చూస్తూ ఉంటాడు. And he'll say, don't talk too much. I know how you're living. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నీ జీవితం ఏంటో నాకు తెలుసు అంటాడు సైతాన్. I want to ask you all a question. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Can you be a witness to Satan? నువ్వు సైతానికి సాక్షిగా ఉండగలవా? Or will he tell you, keep your mouth shut, I know how you live? నువ్వు ఎలా జీవిస్తావో నాకు తెలిసి నీ నోరు మూసుకో అని చెప్తాడు. I know how you handle money. నీ డబ్బుని ఎలా నువ్వు చూస్తావో నాకు తెలుసు. I know how you talk. నువ్వు ఎలా మాట్లాడతావో నాకు తెలుసు. I know what all you're doing in secret. నువ్వు రహస్యంగా ఏమేం చేస్తున్నావో నాకు తెలుసు. And you're trying to be a witness to me. నాకు సాక్షిగా ఉండాలనుకుంటున్నావా నువ్వు? Go witness those people who don't know your private life. నీ రహస్య జీవితం తెలియని వాళ్ళకి వెళ్ళి నీ సాక్ష్యం చెప్పుకో. That is what the devil is saying to many believers. అనేక మంది విశ్వాసులతో సైతాన్ అదే చెప్తున్నాడు. But we don't want it to be like that in CFC. కానీ సిఎఫ్సి సంఘాల్లో మనం అలా ఉండదలుచుకోవట్లేదు. Ephesians 3:10, that the wisdom of God can be shown to all these rulers and authorities in heavenly places. ఎఫెసీ 3:10 ప్రకారం దేవుని యొక్క జ్ఞానము సంఘం ద్వారా పరలోకములో ఉన్న ప్రధానులకును దూతలకును దేవుడు తెలియపరుస్తున్నాడు. We saw here that this was a wisdom that was hidden in the past ages. మనం చూసాం ఎన్నో యుగాల నుండి మరుగు చేయబడిన రహస్యం ఇది, మర్మం ఇది. Why was it not revealed in previous ages? ఎందుకు ఇంతకు ముందు యుగాల్లో ఈ మర్మము తెలియపరచబడలేదు? Because in olden times nobody could be a witness to Satan. ఎందుకంటే పాత రోజుల్లో ఎవరు కూడా సైతానుకు సాక్షిగా ఉండలేరు. Even so many of the great prophets. గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా ఉండలేరు. You see Moses, for example. ఉదాహరణకు మోషేని మనం తీసుకున్నట్లయితే What do we know about his family life? మోషే కుటుంబ జీవితం గురించి మనకేం తెలుసు? Only one thing is written in Exodus 4, that he was fighting with his wife. నిర్గమకాండము 4వ అధ్యాయంలో ఒకే ఒక మాట రాయబడింది, అదేంటంటే తన భార్యతో కొట్లాడుతున్నాడు. And he was disobedient, he had not circumcised his own son. దేవునికి అవిధేయత చూపించాడు, తన సొంత కుమారునికే సున్నతి చేయించలేదు. Because his wife was not Israeli. ఎందుకంటే తన భార్య ఇశ్రాయేలురాలు కాదు. And his wife said, no, I will not allow you to circumcise his తన son. భార్య ఏమో మన కొడుక్కి సున్నతి చేయించడానికి వీల్లేదు అని చెప్పింది. Moses listened to his wife, and he's a grown up boy, he had not circumcised. మోషే తన భార్య మాట విని ఆ పిల్లవాడు ఎంతో పెద్దయినా కానీ సున్నతి చేయించలేదు. And we read in Exodus 4, God was so angry, he wanted to kill Moses. నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత రగులుకొని మోషేని చంపడానికి ప్రయత్నించాడు. They were staying in a small hotel. వాళ్ళు ఒక చిన్న హోటల్లో ఉంటున్నారు. On their way to Egypt. వాళ్ళు ఐగుప్తు వెళ్ళటానికి. And Moses' wife saw Moses dying. మోషే చనిపోతూ ఉండటం భార్య చూసింది. And she realized, అప్పుడు ఆమెకు అర్థమైంది, God punishing my husband because he had not circumcised his son. మన కుమారుణ్ణి సున్నతి చేయించలేదు కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు నా భర్తను అనే విషయం ఆమెకు అర్థమైంది. Read that in Exodus 4. నిర్గమకాండం 4వ అధ్యాయం చదవండి. And so immediately she circumcised the son. వెంటనే తన కుమారునికి సున్నతి చేయించారు. And she threw it at Moses. ఆ తర్వాత మోషే దగ్గర వేసింది. He said, you're a husband of blood to me. నీవు నా రక్త నిబంధనైన
భర్త వానింది. No, Moses didn't have a good relationship with his wife. తన భార్యతో మోషేకు మంచి సంబంధం లేదు. But he was a great prophet. కానీ గొప్ప ప్రవక్త దావీదు. What all scriptures he wrote in the Psalm. కీర్తనలో ఎంత మంచి లేఖనాలు ఆయన రాశాడు. He could not be a witness to Satan. కానీ సైతానికి సాక్షిగా ఉండలేకపోయాడు. Because he was running after women. ఎందుకంటే స్త్రీల వెంట పడుతున్నాడు. He had 8 wives. 8 మంది భార్యలు ఉన్నారు. How can a man with 8 wives be a witness to Satan? 8 మంది భార్యలు కలిగిన వ్యక్తి సైతానికి ఏ విధంగా సాక్షిగా ఉండగలడు? But in many of these Old Testament people were like that. అనేక మంది పాత నిబంధనలో ఉన్నవారు ఇలానే ఉన్నారు. Even Elijah. ఏలియా కూడా. He got so discouraged because one queen threatened him. ఒక రాణి ఆయన్ని భయపెట్టింది కాబట్టి ఆయన ఎంతో నిరుత్సాహానికి లోనయ్యాడు. And he runs away and says, "Oh God, please, I don't want to live anymore. Take away my life." ఆయన పారిపోతూ, "ఓ దేవా, నేను ఇంకా జీవించాలనుకోవట్లేదు, నా ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థించాడు. Can you imagine a man of God talking to God saying, "Lord, I'm fed up. Take away my life"? ఒక దైవజనుడు దేవునితో, "ఓ దేవా, నేను ఎంతో నిరాశకు లోనయ్యాను, దయచేసి నా ప్రాణాన్ని తీసుకొని చెప్పడం ఊహించగలరా?" This is Elijah, one of the greatest prophets. ఎంతో గొప్ప ప్రవక్త అయిన ఏలియా ఈ మాటలు చెప్తున్నాడు. Even John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా. Because Jesus did not open the prison door and set him free. యేసుక్రీస్తు ప్రభువారు చెరసాల నుండి బాప్తిస్మం ఇచ్చే యోహాను విడిపించలేదు కాబట్టి. Herod had locked him up. హేరోదు జైల్లో వేశాడు. He says, "Why Jesus is not letting me out?" ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నన్ను బయటికి తీసుకొని రావట్లేదు? So he told some of his disciples. కాబట్టి తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు, "Go to Jesus. మీరు యేసు దగ్గరికి వెళ్ళండి. And ask him. ఈ విధంగా అడగండి, Are you really the Messiah? రాబో వాడవు నీవేనా? నీవే మెస్సయ్యవా? Or you just an ordinary man? లేకపోతే ఏదో నువ్వు మామూలు మనిషివా? Do we have to wait for the Messiah to come?" అంటే మెస్సయ్య రావటానికి మేము ఇంకా వేచి ఉండాలా? This is the John the Baptist who saw the dove descending upon Jesus and who heard a voice from heaven saying, "This is my beloved son." ఈయన ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను పరలోకం నుండి ఆ పావురం దిగివచ్చి దేవుడు చెప్పాడు, ఈ విధంగా తండ్రి చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను అని. అది బాప్తిస్మం ఇచ్చే యోహాను విన్నాడు. You may think, if I hear a voice from heaven like that, I'll never doubt for the rest of my life. మీరు ఈ విధంగా అనుకోవచ్చు, పరలోకం నుండి నాకు ఒక స్వరం వినపడినట్లయితే నేను ఇంకెప్పటికీ ఈ విధంగా సంశయించిన అనుకోవచ్చు మీరు. John the Baptist was a better man than you and me. అప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను నీకంటే నాకంటే శ్రేష్ఠుడిగా ఉంటాడు. But even though he heard that voice, he doubted afterwards. ఆయన మనకంటే ఎంత శ్రేష్ఠుడైనా కానీ ఆ స్వరం విని కూడా సంశయించాడు. We can believe so many things when we sit in a meeting. మనం ఒక మీటింగ్ లో కూర్చొని ఎన్నో విషయాలు నమ్మొచ్చు. And we hear the voice of God and we believe. మనం దేవుని యొక్క స్వరం విని నమ్మొచ్చు. John the Baptist believed then at the baptism of Jesus. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా యేసుకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నమ్మాడు ఆ మాటలు. But when he was in prison, కానీ ఆయన చెరసాలలో he was in difficulty. ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయో then doubt came. అప్పుడు సందేహం వచ్చింది. That's how it comes to us also. మనకు కూడా అప్పుడే వస్తాయి సందేహాలు. Now it is easy to believe. ఇప్పుడు నమ్మటం సులభమే. But when we are in difficulty, ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉంటామో, some situation God does not deliver us from immediately. ఏదైనా ఒక పరిస్థితి నుండి దేవుడు మనల్ని వెంటనే విడిపించకపోతే, and we say, "Are you really there, Lord?" ఓ ప్రభువా, ఓ దేవా, అసలు నీవు ఉన్నావా అని అడుగుతాం. That is no witness to Satan. అది సైతానుకు సాక్షిగా ఉండటం కాదు. Why is it all these people in olden ages could not be witnesses to Satan? ఎందుకు ఈ పాత రోజుల్లో ఉన్న వారందరూ కూడా సైతానుకు సాక్షులుగా ఉండలేకపోయారు? Because even though the Holy Spirit was upon them, he was not inside. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నా కానీ పరిశుద్ధాత్మ వారిలో లేడు. To have the Holy Spirit inside us is a far greater thing than for us to have him upon us and to have the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ మన మీద ఉండటం కంటే, పరిశుద్ధాత్మ వరాలు మనం కలిగి ఉండటం కంటే పరిశుద్ధాత్మ మనలో ఉండటం ఎంతో శ్రేష్టమైంది. Elijah could even raise the dead. ఏలియా చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. But he got so fed up, he said, "Lord, take away my life." అయినా కానీ ఆయన ఎంతో నిరుత్సాహానికి లోనై, "ఓ ప్రభువా, నన్ను చంపి నా ప్రాణం తీసుకో" అన్నాడు. That is no witness to Satan. అది సైతానుకు సాక్షిగా ఉండటం To కాదు. raise the dead, that's not a great thing. చనిపోయిన వారిని లేపటం గొప్ప సంగతి ఏం కాదు. Satan is not impressed by that. అంటే సైతాను దాని గురించి ఏదో ముగ్ధుడైపోడు. Satan says, "I know God can raise the dead." నాకు తెలుసు దేవుడు చనిపోయిన లేపుతాడని అంటాడు సైతాన్. But Satan says, "Let me see a man who never complains when he doesn't get what he wants." కాబట్టి ఒక వ్యక్తి అనుకున్నది జరగనప్పుడు ఫిర్యాదు చేయని ఒక వ్యక్తి నన్ను చూడనివ్వు అనుకుంటాడు And there was సైతాను. never one person like that in the Old Testament. పాత నిబంధనలు ఎవరు కూడా ఆ విధంగా లేరు. Even John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా లేడు ఆ He విధంగా. wanted to get out of prison. ఆయన చెరసాల నుండి బయటకు When రావాలనుకున్నాడు. he couldn't get out, he complained. ఆయన రాలేనప్పుడు ఫిర్యాదు చేశాడు. "Oh, Jesus, are you really the right person, or we have to wait for somebody else?" ఓ రాబో మెస్సయ్య నువ్వేనా, ఇంకెవరి కోసమన్నా చూడాలా అని అడిగాడు. But Paul never complained like that when he was in prison. కానీ పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ విధంగా ఫిర్యాదు చేయలేదు. John the Baptist was in prison once. Paul was in prison many times. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒకసారే చెరసాలలో ఉన్నాడు. పౌలు అయితే చాలా సార్లు ఉన్నాడు. From the prison, ఆ చెరసాలలో నుండే Paul writes like this. పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. Listen to me in Philippians in chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Philippians was written by Paul when he was in a prison. పౌలు చెరసాలలో ఉన్నప్పుడే ఫిలిప్పీయులకు రాసిన పత్రికను రాశాడు.
And those days prisons are not like today. ఆ రోజుల్లో చెరసాలలు ఈ రోజుల్లో ఉన్న చెరసాలలాగా ఉండవు. And nowadays in prison at least you get proper food and some a bed to sleep on. ఈ రోజు చెరసాలలో అయితే నువ్వు తినడానికి తిండి ఉంటుంది, పడుకోవడానికి బాగానే ఉంటుంది. Even there is a proper toilet for you in that prison. ఈ రోజుల్లో మరుగుదొడ్లు కూడా బాగానే ఉంటాయి చెరసాలలో. In the Roman prison there was no such thing. రోమీల కాలంలో చెరసాలు అలాంటివి ఏమి ఉండవు. They were put in a dungeon. వాళ్ళు ఒక గుహలో వేసేస్తారు. There is no toilet, you just go down to that pit there. అక్కడ మరుగుదొడ్లు ఏమి ఉండవు, అక్కడికి వెళ్ళి గుంతలో పోసుకోవాలి. And all types of rats and mosquitoes and cockroaches all running around where you are sleeping. అక్కడ నువ్వు పడుకునే దగ్గర బొద్దింకలు, ఏగలు, ఎలుకలు, దోమలు అన్ని వస్తుంటాయి. That is the prison Paul was in. పౌలు అలాంటి చెరసాల్లో ఉన్నాడు. Not because he did any crime. ఆయన ఏదో ఒక నేరం చేశాడని కాదు. But because he preached the gospel. ఆయన సువార్తను ప్రకటించాడని. And do you know what? From that rotten Roman prison, ఆ రోమీల కాలంలో ఉన్న ఆ మురికి చెరసాలలో నుండి he writes like this. ఈ విధంగా రాస్తున్నాడు. Philippians 2 verse 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14. Do everything without grumbling or disputing. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. How can he say that if he is himself complaining about his circumstances? ఒకవేళ ఆయనే తనకున్న పరిస్థితులను బట్టి ఫిర్యాదులు చేస్తే దీన్ని ఏ విధంగా రాయగలడు? He was not grumbling or complaining. ఆయనేం సణుగులు సంశయాలు ఫిర్యాదులు ఏవి లేవు. Because he was filled with the Holy Spirit. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి. That is why I always say the most important thing in the New Testament is not knowing the Bible but being filled with the Holy Spirit. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే క్రొత్త నిబంధనలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ బాగా తెలుసుకోవటం కాదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడటం. It's good to know the Bible. బైబిల్ మనం తెలుసుకోవటం మంచిది. But many people who know the Bible only know it in their head. కానీ అనేక మందికి బైబిల్ తెలుసు కానీ అది కేవలం వాళ్ళ బాహ్య సంబంధమైన తలజ్ఞానంగానే ఉంటుంది. But more important than knowing the Bible is to have the fullness of the Holy Spirit in our life. బైబిల్ను తెలుసుకోవటం కంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను మనం కలిగి ఉండాలి. You know, this Bible that we have, this printed Bible was available only in the last 500 years. కాబట్టి ఈ ప్రచురించిన బైబిల్ ఎప్పటి నుంచి వచ్చాయంటే 500 సంవత్సరాల క్రితం వచ్చాయి. But 600 years ago nobody had a Bible. 600 సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర ఇలాంటి బైబిల్ లేవు. Printing was discovered about 550 years ago. ఎందుకంటే ముద్రించే యంత్రాన్ని కనుక్కుందే ఒక 550 సంవత్సరాల క్రితం. So then they started printing Bibles. Only 500 years ago the first Bible was printed. కాబట్టి మొట్టమొదటి బైబిల్ ని వాళ్ళు ప్రచురించింది 500 సంవత్సరాల క్రితమే. So for 1500 years Christians lived without a Bible. మరి 1500 సంవత్సరాలు క్రైస్తవులు బైబిల్ లేకుండానే జీవించారు. How could they read the Bible every day? They don't have a Bible. అసలు మరి వాళ్ళకి బైబిల్ లేకుండా రోజు బైబిల్ ఎలా చదువుతారు? So how did they live? మరి ఎలా జీవించారు వాళ్ళు? What did they have? వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? They had the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. Today's Christians depend more on the Bible than on the Holy Spirit. ఈనాటి క్రైస్తవులు పరిశుద్ధాత్మ కంటే ఎక్కువగా బైబిల్ మీద ఆధారపడుతున్నారు. If you were to go to a first century meeting of Christians, మీరు మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల ఒక మీటింగ్ కి వెళ్తే you see 100 people sitting there. 100 మంది అక్కడ కూర్చుంటారు. Nobody has a Bible. ఎవరి దగ్గర బైబిల్ ఉండవు. You think these are all unspiritual people? Nobody's brought a Bible. ఎవరి దగ్గర బైబిల్ లేవు కాబట్టి వీళ్ళు ఆత్మీయులు కాదని మీరు చెప్తారా? But there were no Bibles available. అసలు బైబిలే లేవు వాళ్ళకు. How can you have a meeting? Nobody has got a Bible. ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే అసలు మీటింగ్ ఎలా జరుగుతుంది? And the preacher gets up to preach. He also doesn't have a Bible. బోధ చేయడానికి ప్రసంగికుడు లేచిన ఆయన దగ్గర కూడా బైబిల్ లేదు. And they had wonderful meetings. అయినా కూడా ఎంత అద్భుతమైన మీటింగ్లు వాళ్ళు కలిగి ఉన్నారు. How can you have a wonderful meeting without a Bible? అసలు బైబిలే లేకుండా అద్భుతమైన మీటింగ్లు ఎలా జరుగుతాయి? Because they had the Holy Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. See, Paul's letters and all, everybody did not have a copy those days. పౌలు రాసిన పత్రికలు కూడా అందరి దగ్గర ఒక్కొక్క కాపీ ఉండేది కాదు. Paul wrote letters to some church and a few people made copies of it. పౌలు ఒక సంఘానికి లేఖ రాసినప్పుడు పత్రిక రాసినప్పుడు కొంతమంది దగ్గరే ఉండేవి. What we call Ephesians, Philippians, Colossians. ఎఫెసీ, ఫిలిప్పీలు, కొలస్సీలకు రాసిన పత్రిక మనం ఏదైతే Most చూస్తున్నామో Christians in the world hadn't even read it. కానీ అందులో అనేక మంది క్రైస్తవులు వాటిని చదివే ఉండరు అసలు. They didn't have a copy. ఎందుకంటే వాళ్ళ దగ్గర కాపీలు లేవు. They had heard వాళ్ళు విన్నారు చెప్పిన Paul, Peter and all preaching to them. పౌలు, పేతురు వాళ్ళకు బోధించినప్పుడు వాళ్ళు విన్నారు. And they remembered some of it. అందులో కొంత వాళ్ళు గుర్తుంచుకున్నారు. But they were so dependent on the Holy Spirit. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ మీద ఎంతో ఆధారపడ్డారు. I thought like that sometimes. కొన్నిసార్లు ఈ విధంగా నేను ఆలోచిస్తూ ఉంటాను. Supposing I was living in the first century. ఉదాహరణకు మొదటి శతాబ్దంలో నేను జీవిస్తున్నాను అనుకో. I have no Bible. నా దగ్గర బైబిల్ లేదు. I've heard few things from Paul and Peter and all. పౌలు, పేతురు వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి నాకు. I have to go and preach a message. నేను వెళ్ళి ఇప్పుడు ప్రసంగం చేయాలి. I cannot quote this verse, that verse, the other verse because nobody's got a Bible. నేను ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ చూపించలేను ఎందుకంటే అసలు ఎవరి దగ్గర బైబిల్ లేవు. And even I don't have a Bible. నా దగ్గర కూడా బైబిల్ లేదు.
I will be so dependent on the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ మీద ఎంతో ఆధారపడాలి. Today's preachers are more dependent on the Bible than the Holy Spirit. ఈనాటి బోధకులు బైబిల్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు కానీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడట్లేదు. It's good to study. I've also studied. I spent years studying the Bible. బైబిల్ మనం అధ్యయనం చేయటం మంచిది. నేను ఎన్నో సంవత్సరాలు బైబిల్ అధ్యయనం చేశాను. But why is there such a lack of life in so many churches where people preach the Bible? మరెందుకు అంత బైబిల్ చదువుతుంటే అంత బైబిల్ బోధిస్తుంటే అనేక సంఘాల్లో జీవము కొరతగా ఉంది? Because they don't have the Holy Spirit. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి లేరు. And they're not filled with the Holy Spirit all the time. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడట్లేదు వాళ్ళు. Some of them, they experienced one fullness of the Spirit years ago. అందులో కొంతమంది అనేక సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను అనుభవించారు. They're not filled with the Spirit all the time. కానీ నిరంతరము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడట్లేదు. How can we live a life without murmuring and complaining at all? కాబట్టి మనం సణుగులు, సంశయాలు, ఫిర్యాదులు చేయకుండా సమస్త కార్యాలు ఎలా చేయగలం? Is only one way. కేవలం ఒకే ఒక మార్గం దానికి. See, we were reading Philippians 2:14. ఫిలిప్పీ 2:14. See the previous verse. అంతకు ముందు వచనాన్ని And చూడండి. you'll see the secret. ఇక్కడే ఉంది రహస్యం. God is at work inside you to make you desire and do what pleases Him. మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటుకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. What is it that pleases Him? ఏంటి ఆయన సంతోషపరిచేది? Verse 14. Doing everything without murmuring and complaining. 14వ వచనము, సణుగులు, సంశయములు మాని సమస్త కార్యములు చేయుట. You say, Lord, how to do it? ఓ ప్రభువా, మరి మేము ఎలా చేయాలి? The Lord says, I will work inside you ఇక్కడ to desire this life and to live this life. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు ఇచ్చేంచుటకు కార్యసిద్ధి కలుగ చేయుటకు మీలో కార్యము చేసేవాడు నేనే. So when I have a desire in my heart, oh God, I want to live a life without ever grumbling or complaining. ఓ ప్రభువా, సణుగులు, సంశయములు, ఫిర్యాదులు లేని జీవితం నేను జీవించాలనుకుంటున్నాను, అటువంటి ఆకలి దప్పులు నేను కలిగి ఉన్నట్లయితే, Who gave me that desire? అసలు ఆ కోరికనిచ్చింది ఎవరు నాకు? I didn't get it from the world, because the world is full of people who grumble and complain. ఈ లోకంలో నుండి నాకు ఆ కోరిక కలగలేదంటే ఈ లోకంలో అనేక మంది ఆ విధంగా ఫిర్యాదులు, సణుగులు చేసేవాళ్ళు ఉంటారు. It is God working inside me, according to verse 13. 13వ వచనం ప్రకారం దేవుడే నాలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. Gave me a desire through the Holy Spirit. I want to live a life without ever grumbling or complaining in this world. ఈ లోకంలో సణుగులు, సంశయములు, ఫిర్యాదులు లేని జీవితం నేను జీవించాలని దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తీవ్రమైన కోరికను నాకు ఇచ్చాడు. God is trying to work like that in every believer's life. ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు ఆ విధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. And you are suppressing it. కానీ నువ్వు దాన్ని అణచివేస్తున్నావు ఆ కోరికను. God says, I want to give you a life where you never grumble or complain. నువ్వు సణుగులు, ఫిర్యాదులు లేని జీవితం నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నానని దేవుడు అంటే, And you almost tell God, keep quiet. There are so many things, God, in this world I have to complain ఓ about. ప్రభువా, మీరు కాసేపు మౌనంగా ఉండండి, ఈ లోకంలో నేను ఎన్నో చేయాలి, నాకు ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయని మనం అంటున్నాం. That is why so many believers murmur and complain. అందుకే ఈనాడు అనేక మంది విశ్వాసులు సణుగులు, ఫిర్యాదులు కలిగి ఉన్నారు. God works in every believer దేవుడు ప్రతి విశ్వాసలో కూడా పనిచేస్తాడు. to do His good pleasure, it says here. తన చిత్తము నెరవేర్చుటకు, తాను ఇచ్చించిన దాన్ని చేయుటకు. And His good pleasure is written in the next verse. ఆయన ఆనందించేది ఏంటంటే 14వ వచనంలో ఉంది. Do everything without grumbling or complaining. సమస్తం సణుగులు, సంశయములు, ఫిర్యాదులు లేకుండా That చేయడం. means there must be not a single thing in my life that I complain about. అంటే నా జీవితంలో దేన్ని బట్టి నేను ఫిర్యాదు కలిగి లేను. You say, how can we live like that? ఆ విధంగా ఎలా జీవించగలమని మీరు అంటారు. Without the Holy Spirit, impossible. పరిశుద్ధాత్మ లేకుండా అలా చేయటం అసాధ్యం. Filled with the Holy Spirit, possible. పరిశుద్ధాత్మ నింపబడినట్లయితే అది సాధ్యమే. I have experienced a little bit of that. దానిలో కొంతవరకు నేను అనుభవించాను. If you can believe that God can work in you not only to give you the desire, but it says here to do it also. నీవు ఈ విధంగా నమ్మగలిగినట్లయితే దేవుడు కేవలం నీకు ఇచ్చనివ్వటం కాదు, కానీ కార్యసిద్ధి కలుగ చేయగలడు అని నమ్మితే. What does it say in verse 13? Two things. He works in us to desire His will and do His will. ఇక్కడ 13వ వచనం ఏం చెప్పబడింది? ఇచ్చేయించుటకును మరియు కార్యసిద్ధి కలుగజేయుటకును. Do some of you have a desire to live a life of thanksgiving all the time? మనలో కొంతమందికి ఆ కోరిక ఉందా, ఎల్లప్పుడూ దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతించాలని? Where did you get it from? ఎక్కడి నుంచి వచ్చింది You మనకి? think you produced it? నువ్వే తయారు చేసుకున్నావు దాన్ని? లేదు, God did it. దేవుడే చేశాడు దాన్ని. The same God who did that says, I'll give you the ability also. ఆ కోరికనిచ్చిన దేవుడే దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. That's the atmosphere of heaven. అదే పరలోకపు In వాతావరణం. heaven they have no complaints. పరలోకంలో ఫిర్యాదులు ఉండవు. God is on the throne, He's in control, they praise the Lord all the దేవుడు time. సింహాసనం మీద ఉంటాడు, సమస్తం ఆయన నియంత్రిస్తాడు, వాళ్ళు దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. See, when you grumble or complain about anything, ఏ విషయం గురించి అయినా మీరు సణిగినప్పుడు, ఫిర్యాదు చేసినప్పుడు, what you are saying at that moment, ఆ క్షణంలో మీరు చెప్పేది ఏంటంటే,
right now the devil is on the throne of this earth. ఈ భూమి మీద ప్రస్తుతానికి అయితే సైతాను సింహాసనం మీద ఉన్నాడు. And he is controlling certain things in my life. నా జీవితంలో కొన్ని విషయాలను సైతాను నియంత్రిస్తున్నాడు. That's why these things are going wrong. అందుకే ఇవి ఇలా జరుగుతున్నాయి. What to do? The devil is controlling certain things in my life. మరి నా జీవితంలో కొన్ని విషయాలను సైతాను నియంత్రిస్తే ఏం చేయాలి? So I have to grumble and complain. కాబట్టి నేను ఇంకా ఫిర్యాదులు చేయాలి, సనగాలి. That is what you are saying every time you grumble and complain. కాబట్టి నువ్వు సనిగినప్పుడు ఫిర్యాదు చేసిన ప్రతిసారి నువ్వు చెప్పేది ఇదే. You say, but my husband forgot that, or my wife forgot to do that. నా భర్త పని చేయటం మర్చిపోయాడు, భార్య మర్చిపోయిందని నువ్వు అంటావు. So what? అయితే ఏంటి? You think God cannot make that to work for your good? అంటే ఆ తప్పు చేసిన దాన్ని కూడా నీ మేలు కోసం దేవుడు చేయగలడని నువ్వు నమ్మట్లేదా? You say that is a very important thing. అదెంతో ప్రాముఖ్యమైనదని నువ్వు అంటావు. My husband should have told me, my wife should have told me. నా భర్త నాకు చెప్పి ఉండాల్సింది, నా భార్య ఈ పని చేయాల్సింది. I have to complain. నేను ఫిర్యాదు చేయాల్సిందే అనుకుంటాను. Okay, I want to show you something. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. Please turn with me to the book of Genesis. ఆదికాండం. And chapter 39. ఆదికాండం 39. This is about Joseph. యోసేపు గురించి ఇది. He was in prison. ఆయన చెరసాలలో ఉన్నాడు. And it says in verse 22, the chief jailer committed all the prisoners in the charge of Joseph. 22వ వచనంలో చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. And in chapter 40 you read that Pharaoh, verse 2, was angry with two of his officers and sent them to jail. ఇక్కడ 40వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఫరో పానదాయకుల అధిపతి భక్ష్యదారుల అధిపతి అయిన ఇద్దరిని ఉద్యోగస్తుల మీద కోప్పడి చెరసాలలో వేయించాడు. And these two Pharaoh's officers had a dream one night. కాబట్టి ఈ ఇద్దరికి కూడా ఒక కల వచ్చింది ఒక రోజు. And they were troubled about that dream. దాని గురించి వాళ్ళు చింతిస్తున్నారు, కలవరపడుతున్నారు. And Joseph saw that. యోసేపు దాన్ని చూసి, he said, why are you discouraged? ఎందుకు మీరు ఇంత నిరుత్సాహంగా ఉన్నారు? That is all written in chapter 40. I don't have time to read. ఆ 40వ అధ్యాయంలో ఇవంతా ఉంటుంది. You read it in your own time. మీకు సమయం ఉన్నప్పుడు చదవచ్చు. And Joseph interpreted the dream to them. కాబట్టి ఆ కల భావాన్ని యోసేపు వివరించాడు. And to the cupbearer, ఆ పానదాయకులకు he said, verse 13, in 3 days Pharaoh will forgive you and put you back in your job. ఆ 13వ వచనం ఏముందంటే ఆ పానదాయకునితో ఈ విధంగా చెప్పాడు, 3 రోజుల్లో ఫరో నిన్ను క్షమించి మరలా ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. That is the meaning of your dream. అది నీకు వచ్చిన కల యొక్క భావం. But when you go back to Pharaoh, కానీ మరలా నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, verse 14, 14వ వచనం, please do me a kindness and tell Pharaoh that I am wrongly put here in jail, and please that he can get me out of this house, I can go back home. నన్ను జ్ఞాపకం చేసుకున్నా ఎందుకు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. Because verse 15, I was kidnapped from my land and they brought me here. ఎందుకంటే 15వ వచనంలో హెబ్రీయుల దేశంలో నేను దొంగిలించబడి ఇక్కడికి తీసుకురాబడ్డాను. And I'm sure that man would have said, I will definitely tell Pharaoh if I get అంటే back to him. ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పుంటాడు, నేను తప్పకుండా చెబుతాను ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అని ఉంటాడు. And you know what happened? ఏం జరిగిందో తెలుసా? It says here in verse 21, 21వ వచనం, Pharaoh restored that man. ఫరో ఆ అధిపతికి ఉద్యోగం మరలా ఇచ్చేశాడు. And brought him back into that position. మరలా ఆ స్థానానికి వచ్చాడు. You read that in verse 21. 21లో మనం చదువుతాం. But verse 23, 23వ వచనం, cupbearer did not remember Joseph but forgot about him. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయాను. Only 3 days ago, Joseph had explained the dream to him. 3 రోజుల క్రితమే ఆ కలభావాన్ని యోసేపు వివరించాడు ఆ వ్యక్తికి. And this man was going to be hanged. లేకపోతే ఈ వ్యక్తిని ఉరి తీసేవాళ్లే. And this young man, Joseph, told him, you won't be hanged, you will come back to Pharaoh. లేదు, నిన్ను ఉరి తీయరు, నువ్వు మరలా ఫరో దగ్గరికి వెళ్తావని చెప్పాడు యోసేపు. Can you forget something like that? నిజంగా అసలు అలాంటి విషయాన్ని మనం మర్చిపోగలమా? Somebody who miraculously explained your dream. ఎంతో అద్భుతంగా నీ కలభావాన్ని వివరించిన వ్యక్తిని. Do you think you would forget something like that in 3 days? నువ్వు అనుకుంటున్నావు 3 రోజుల్లో అలాంటి విషయం నువ్వైతే మర్చిపోయేవాడివా? What an ungrateful man he is that he completely forgot about it. నిజంగా ఎంత కృతజ్ఞత లేని వ్యక్తో కదా, సంపూర్ణంగా మర్చిపోయాడు ఆ విషయాన్ని. He got his position back. తన స్థానం తనకు లభించింది. And he completely forgot that young man who told him, please tell Pharaoh about me. ఏ యవనస్తుడైతే ఫరోకు నా గురించి చెప్పమని చెప్పాడో పూర్తిగా మర్చిపోయాడు ఆ వ్యక్తిని. And for how long did he forget? ఎన్ని రోజులు మర్చిపోయాడు? Next verse. తర్వాత వచనం, 2 years. 2 ఏళ్ళు, 2 సంవత్సరాలు.
And Joseph is sitting in the jail. యోసేపు చెరసాలలో కూర్చొని ఉన్నాడు. Oh, he must be telling Pharaoh today, tomorrow I'll get out of jail. ఈ రోజు ఇంక ఫరోకి చెప్తాడేమో, రేపు నేను చెరసాల నుండి బయటకు వస్తానని అనుకుంటున్నాడు యోసేపు. He thought Pharaoh's cupbearer will tell him immediately. ఫరో పానదాయకుడు వెంటనే చెప్తాడు అనుకున్నాడు. And every time somebody came to the jail, he said, this must be coming with the news about my release. ఇంకా నన్ను విడిపించమని చెప్పడానికి వస్తున్నాడేమో అనుకుంటున్నాడు. Joseph is waiting. యోసేపు ఎదురు చూస్తున్నాడు. Joseph was not in the new covenant. యోసేపు కొత్త నిబంధనలో లేడు. He was not filled with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడలేదు. I'm sure he complained about Pharaoh's cupbearer. నేను అనుకుంటున్నాను ఆ పానదాయకుని గురించి యోసేపు ఫిర్యాదు చేసే ఉంటాడు. What 1 year has gone by, the fellow has done nothing for me. ఏంటి 1 సంవత్సరం అయింది, నేను అసలు నా గురించి ఏం చెప్పలేదా? What a useless fellow he is. ఎందుకు పనికి మాలినోడు అనుకుంటా. 2 years gone by, nothing has happened. 2 సంవత్సరాలు జరిగింది, ఏమి కాలేదు. But see, God hasn't forgotten about these things. చూడండి, దేవుడు వీటిని మర్చిపోలేదు. Pharaoh's cupbearer may forget about Joseph, but God will not forget about Joseph. ఫరో పానదాయకుడు మర్చిపోయిండో యోసేపుని, కానీ దేవుడు యోసేపుని మర్చిపోలేదు. God will never forget about any faithful servant of his. కాబట్టి తన నమ్మకమైన ఏ దాసుని కూడా దేవుడు ఎప్పుడు మర్చిపోడు. So, what happened after 2 years? 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? Pharaoh has a dream. ఫరో కూడా కల వచ్చింది. And nobody could interpret that dream. ఆ కలభావాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. And he asked everybody, what is the meaning of this dream? Nobody can explain it. అక్కడ అందరిని అడుగుతున్నాడు ఈ కలభావం ఏంటని, ఎవరు చెప్పలేకపోతున్నారు. Then chapter 41 verse 9. 41:9. Oh, the chief cupbearer says, now I remember my mistake. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. I was in the jail and there was one man a young man, verse 12, who interpreted the dream to me. 12వ వచనం, నేను చెరసాలలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు నా కలభావాన్ని తెలియజేశాడు కదా. And it happened exactly like he said. ఇలానే జరిగింది, చెప్పినట్లే జరిగింది. 2 years later. 2 సంవత్సరాల తర్వాత. Can you imagine forgetting an important news for 2 years? ఒక ముఖ్యమైన విషయాన్ని ఎవరైనా 2 సంవత్సరాలు మర్చిపోతారా? You get upset if your wife didn't tell you within 24 hours. నీ భార్య ఒక రోజులో అసలు ఆ విషయం చెప్పకపోతేనే నువ్వు కోపపడుతున్నావు. Here's a person who forgot for 2 years. ఇక్కడ ఒక వ్యక్తి 2 సంవత్సరాలు మర్చిపోయాడు చెప్పటం. But God had a plan. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Supposing you're applying for a job. ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. And a telephone call comes. ఒక ఫోన్ వచ్చింది. And you're not at home. మీరు ఇంట్లో లేరు. And your wife takes the phone. నీ భార్య ఆ ఫోన్ మాట్లాడింది. And they say, your husband has applied for this job. If he comes by tomorrow, he can take the job. నీ భర్త ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు, రేపు వచ్చినట్లయితే ఉద్యోగం ఇస్తాము. Otherwise we won't give it. లేనట్లయితే ఇవ్వం. And your wife completely forgets to tell you that. నీ భార్య ఏమో ఉద్యోగం గురించి చెప్పడమే మర్చిపోయింది. And you're waiting for the reply. నువ్వేమో వాళ్ళు ఫోన్ చేస్తారేమో నువ్వు అనుకుంటున్నావు. After 2-3 days you telephone the company. 2-3 రోజుల తర్వాత మళ్ళీ నువ్వే ఫోన్ చేసే వాళ్ళకి. They said 3 days ago we told your wife, you never came, so we gave the job to somebody else. 3 రోజుల క్రితం నీ భార్యకి చెప్పావు, నువ్వేమో రాలేదు, మేము ఉద్యోగం వేరే వాళ్ళకి ఇచ్చామన్నారు. What will you go and tell your wife? నువ్వు వెళ్ళి నీ భార్యతో ఏం చెబుతావు? Thank you so much. It was so నీకు వందనాలని చెప్తావా? Tell me, how will you talk to your wife? నిజంగా చెప్పండి, మీ భార్యతో ఏ విధంగా మాట్లాడతారు అప్పుడు? Even if you know the Bible from cover to cover. మీ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా తెలిసినా ఏం మాట్లాడతారు మీరు? We must read the Bible to learn lessons for ourselves. కాబట్టి మన జీవితంలో పాఠాలు నేర్చుకోవడానికి బైబిల్ చదవాలి. The cupbearer forgot about Joseph for 2 years. ఆ పానదాయకుడు యోసేపును 2 సంవత్సరాలు మర్చిపోయాడు. But when finally he remembers, మొత్తానికి జ్ఞాపకం చేసుకున్నాడు. Pharaoh says, call that man. ఆ పిలవండి యవనస్తుని అన్నారు. And you know the rest of the story. ఆ తర్వాత మనకు తెలిసి ఏం జరిగిందో. How Joseph explains the dream to him. యోసేపు ఆ కలభావాన్ని తెలియజేశాడు ఫరోకు. And Pharaoh says, I am appointing you to be ruler over all of Egypt from today. ఈ రోజు నుండి ఐగుప్తునంతటిని ఏలటానికి నిన్ను ప్రధాన మంత్రిగా నియమిస్తున్నానని చెప్పాడు. We must not read the Bible like a story book. ఏదో ఒక కథలాగా చదవకూడదు బైబిల్ని మనం. When we read, we must think. మనం చదువుతున్నప్పుడు ఆలోచించాలి. God has given us a mind. దేవుడు మనకు ఒక మనసు అనే దాన్ని ఇచ్చాడు. When I read something like this, నేను ఎప్పుడైనా దీన్ని చదువుతున్నప్పుడు ఇలా I say, this is wonderful. ఇదంతా అద్భుతం. But supposing the cupbearer had not forgotten. ఉదాహరణకి ఆ పానదాయకుడు మర్చిపోలేదనుకో యోసేపుని. As soon as he came out of jail 2 years ago, 2 సంవత్సరాల క్రితం చెరసాల నుండి బయటకు వచ్చిన వెంటనే he tells Pharaoh about Joseph. యోసేపు గురించి ఫరోకు చెప్పుంటే what would Pharaoh have done? ఫరో ఏం చేసి ఉండేవాడు? What do you think? You think about it now.
ఇప్పుడు ఆలోచించండి, ఫరో ఏం చేసి ఉండేవాడు? He would have sent his messenger, release that young man. ఒక మనిషిని పంపించి ఆ యవనస్తుని విడిపించండి అని చెప్పుండేవాడు. Send him back to his parents in Canaan. We don't want to lock him up here. ఆ కనాన్లోనికి పంపించండి తన తల్లిదండ్రులకు దగ్గరకు. And Joseph would have gone back to Canaan. యోసేపు కనానుకి వెళ్ళి ఉండేవాడు. Very happy that he could be with his father and brothers. తన తండ్రితో అన్నదమ్ములతో ఉండబోతున్నాడు కాబట్టి ఎంతో సంతోషంగా ఉండేవాడు యోసేపు. And 2 years later, when there is a dream that Pharaoh had, 2 సంవత్సరాల తర్వాత ఫరో కల వచ్చేది. by the time they have forgotten about Joseph, అప్పటికి యోసేపుని మర్చిపోయి ఉండేవాడు ఈయన. Joseph would never have been the ruler of Egypt. అప్పుడు యోసేపు ఐగుప్తుని పరిపాలించేవాడే కాదు. And there would have been a famine and his family would have died and many others would have died. అప్పుడు కరువు వచ్చేది, వాళ్ళ కుటుంబం చనిపోయేది, ఎంతో మంది చనిపోయేవాళ్ళు. So when we look at it like that, we see God only made that cupbearer forget for 2 years. కాబట్టి దీన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడే ఆ పానదాయకుడు 2 సంవత్సరాలు ఆ విషయాన్ని మర్చిపోయేటట్టు చేశాడు. Because that is not the right time for Joseph to come out of the prison. ఎందుకంటే యోసేపు ఆ చెరసాలలో నుండి బయటకు వచ్చే సమయం అది కాదు. There is a particular time that was reserved for Joseph to be in the prison. కాబట్టి యోసేపు చెరసాలలో ఎన్నాళ్ళు ఉండాలి అనేది దేవుడు నిర్ణయించాడు. See, there is a verse in Psalm 105. కీర్తనలు 105. And it says about Joseph యోసేపు గురించి ఇక్కడ చెప్పబడింది. that when God wanted to deliver Egypt from a famine, దేవుడు ఐగుప్తుని కరువు నుండి ఎప్పుడు విడిపించాలనుకున్నాడు? it's Psalm 105 verse 17. కీర్తనలు 105:17. He sent a man before them, వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, Joseph, యోసేపు. but they sold him as a slave. యోసేపు దాసుడిగా అమ్మబడెను. And they afflicted his feet with fetters, verse 18, and he was laid in irons. 18వ వచనం, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. For how long? ఎంతకాలం? Until the time that God's word came to pass. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. God had planned. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. I am the one who has allowed him to be in prison. కాబట్టి అతడు చెరసాల్లో ఉండేటట్లు నియమించింది నేనే. How long should he be in prison? ఎంతకాలం చెరసాల్లో ఉండాలి? Until my time has come. నా సమయం వచ్చే వరకు. Do you know when God sends a trial into your life? మీకు తెలుసా, దేవుడు మీ జీవితంలో ఒక శ్రమను పంపించినప్పుడు time period for it. దానికి కొంత కాల వ్యవధి ఉంటుంది. It is not forever and ever and ever and ever. అంటే ఇంక నిత్యత్వం నిరంతరం ఉండదు ఆ సమస్య. Time period. ఒక కాల వ్యవధి ఉంటుంది. And God says Joseph has to be in jail for this time. యోసేపు చెరసాల్లో ఇంత సమయం వరకు ఉండాలి. And during that time, verse 19, it says the Lord tested him. ఆ సమయంలో యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. Otherwise you have not got your degree. లేనట్లయితే నీ డిగ్రీ నీకు రాదు. Supposing you join for BSc and you leave college after 1 year. ఉదాహరణకు నువ్వు BSc డిగ్రీలో జాయిన్ అయ్యి 1 సంవత్సరం తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చావు అనుకో, you don't get your degree. నీ డిగ్రీ సర్టిఫికేట్ రాదు. You have to wait 2 more years to get your degree. ఇంకో 2 సంవత్సరాలు కాలేజీలో ఉంటే నీకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. So the same way God has a program for Joseph in prison. అదే విధంగా చెరసాల్లో యోసేపు గురించిన కాల వ్యవధి దేవుడు కలిగి ఉన్నాడు. That was his college. ఆయన కాలేజ్ అది. And God is testing him. దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. And he is not yet ready to get the degree. కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ రావడానికి ఇంకా ఆయన యోగ్యుడు కాదని చూశాడు. Still to be tested for 2 more years. ఇంకా 2 సంవత్సరాలు పరీక్షించబడాలి. But now the cupbearer may go and tell Pharaoh and he may get out before he gets his degree in the prison. చెరసాల డిగ్రీ రాకముందే పానదాయకుడు వెళ్లి ఫరోకి చెప్పినట్లయితే బయటకు విడిపించబడతాడు. So God removes that from the cupbearer's mind, so he completely forgets to tell Pharaoh. కాబట్టి ఆ పానదాయకుని మెదడులో నుండి ఆ విషయాన్ని దేవుడు తీసేశాడు. Then when the 2 years are over, ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత Joseph is ready to get his degree. యోసేపు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడానికి యోగ్యుడయ్యాడు. Then verse 20, the king sent and released him. అప్పుడు 20వ వచనం, రాజు వర్తమానం పంపి అతను విడిపించాడు. And he got his degree. అతనికి సర్టిఫికేట్ వచ్చింది. Verse 21, he became ruler over all his 21వ వచనంలో తన అధిపతులు నేలుటకు పెద్దల బుద్ధి చెప్పుటకు యజమానుడిగా అయ్యాడు. It says here in verse 22, now Joseph can teach even the elders of Egypt some wisdom. ఇప్పుడు తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానుగాను చేయటానికి అధికారం వచ్చింది. Even his own elder brothers. తన సొంత అన్నలకు కూడా. So there is a time, this is a very important verse in verse 19, until the time came
the word of the Lord tested him. ఇక్కడ 19వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. Until God's time came, దేవుని సమయం వచ్చే వరకు he has to wait. అతను వేచి ఉండవలసిన అవసరం ఉంది. So remember that. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. God does not forget about us. దేవుడు మన గురించి మర్చిపోడు. He never forgets. ఆయన మనల్ని మర్చిపోడు. You know, when Noah was inside the ark, నోవా ఓడలో ఉన్నప్పుడు we read a very nice verse in the book of Genesis. ఆదికాండంలో ఒక మంచి వచనాన్ని మనం చదువుతాం. Genesis, ఆదికాండము. he was inside the ark for one whole year. ఒక సంవత్సరం మొత్తం ఓడలో ఉన్నాడు నోవహు. But then finally the day came when he was allowed to come outside the ark. మొత్తానికి ఆ ఓడ నుంచి బయటికి రావడానికి ఒకానొక దినం వచ్చేసింది. You read that story in Genesis chapter 6. ఆదికాండం 6వ అధ్యాయం. How God told him to go inside the ark. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుతాము ఓడలోకి ఏ విధంగా వెళ్ళమన్నాడో, ఎందుకు వెళ్ళమన్నాడో దేవుడు. Chapter 7 verse 1, the Lord said, now you can enter inside the ark. 7:1 దేవుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు నీవును ఇంటి వారిని ఓడలో ప్రవేశించొచ్చని. Just like when Joseph was in prison, Noah did not know how long I'll be inside the ark. యోసేపు చెరసాల్లో ఉన్నట్లే నోవహు కూడా ఓడలో ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు. You know, when God puts us in a trial, He does not say this is for so many days. దేవుడు మనకు ఒక శ్రమను అనుభవించినప్పుడు ఈ శ్రమ ఎన్నాళ్ళు ఉంటుందని మనకేం చెప్పడు దేవుడు. God only knows the time. దేవునికే తెలుసు ఆ సమయం. Joseph did not know how long he is going to be inside the ark. How long he is going to be inside the prison. యోసేపు కూడా చెరసాల్లో ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు ఆయనకు. And this rain came and so many days Noah is inside the ark. కాబట్టి నోవహు కూడా ఓడలో ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు. వర్షం పడుతుంది ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. Day after day it's raining. ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. Noah did not know when it will stop. కాబట్టి నోవహుకు తెలియదు వర్షం ఎప్పుడు ఆగిపోతుందో. But there's a beautiful verse. కానీ ఒక మంచి వచనం ఇక్కడ ఉంది. This is a verse you must always remember. ఎల్లప్పుడూ మనం దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. Genesis 8 verse 1. ఆదికాండము 8:1. First of all, it says in 7:24, the water prevailed on the earth 150 days. 7:24 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. And Noah is sitting wondering, when is this going to all stop? నోవా అనుకుంటున్నాడు, అసలు ఈ నీళ్లన్నీ ఎప్పుడు ఆగిపోతాయి, ఎప్పుడు వర్షం ఆగిపోతుంది. But look at this verse. ఈ వచనం చూడండి. But God remembered Noah. దేవుడు నోవహును అతనితో కూడా వాళ్ళ సమస్త జంతువులను జ్ఞాపకము చేసుకొనెను. Just few words. చూడండి. I want to say to you, if you are experiencing something like 7:24, మీరు కూడా chapter 7 verse 24, ఆదికాండం 7:24 లాంటి పరిస్థితి మీరు ఏదైనా వెళ్తూ ఉన్నట్లయితే, 150 days nothing happening, 150 రోజులు ఏమవుతుందో తెలియట్లేదు, you are going through some trial, you don't know when it is going to end, మీరు ఒక శ్రమ ద్వారా వెళ్తున్నారు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, put your name there. మీ పేరు అక్కడ పెట్టుకోండి. But God remembers you. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొనెను. It's a beautiful verse. ఎంతో అద్భుతమైన వచనం ఇది. And one day you may need it. ఒక రోజు నీకు అవసరం వస్తుంది ఇది. When you are going through some trial. మీరు ఏదైనా ఒక శ్రమ గుండా వెళ్తున్నప్పుడు. But God remembered Noah. కానీ దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను. God remembered Joseph. దేవుడు యోసేపును జ్ఞాపకము చేసుకొనెను. He does not forget about his children. తన బిడ్డల గురించి దేవుడు ఎప్పుడు మర్చిపోడు. At the right time he stopped the rain and the door was open and Noah could come out. సరి అయిన సమయంలో వర్షం ఆగిపోయింది, ద్వారం తెరవబడింది, నోవహు బయటకు వచ్చేసాడు. And at the right time Joseph could come out. సరి అయిన సమయంలో యోసేపు బయటకు వచ్చాడు. That is why we never complain. అందుకే మనం ఎప్పుడు ఫిర్యాదు చేయకూడదు. Because we know God cares for us. ఎందుకంటే దేవుడు మనల్ని గురించి జాగ్రత్త వహిస్తున్నాడు కాబట్టి. Whenever the devil sees people complaining, కాబట్టి ప్రజలు ఫిర్యాదులు చేయటం సైతాను చూసినట్లయితే, that is not a testimony. Such people are not a testimony to the devil. కాబట్టి సైతానుకు వాళ్ళు సాక్షులుగా ఉండలేరు. Turn back to Philippians in chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 మరలా మనం వచ్చినట్లయితే, we saw that verse just now. ఇప్పుడే ఆ వచనాన్ని మనం చూసాం. Philippians 2 and verse 13. ఫిలిప్పీ 2:13. God works in you. దేవుడు నీలో పనిచేస్తాడు. And to do what? Verse 14, to do everything without grumbling or dispute. నీవు సమస్తమును సనుగులు ఫిర్యాదులు లేకుండా చేయటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. Why is that necessary? ఎందుకు అది అవసరం? Only then, verse 15, can you prove that you are a blameless, innocent child of God without any reproach in the midst of a crooked and perverse generation. ఎందుకంటే మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింజులైన దేవుని కుమారులన్నట్లు
చూపించడానికి. So you must understand what verse 15 is saying. కాబట్టి 15వ వచనం ఏం చెప్పబడిందో చూడాలి మనం. The world is a crooked and perverse generation. ఈ లోకంలో కూడా అంతా మూర్ఖమైన వక్ర జనాలు ఉన్నారు. ఎందుకు? Because it is always grumbling and complaining. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సనుగులు ఫిర్యాదులు కలిగి ఉంటారు కాబట్టి. And it's full of darkness. ఎంతో చీకటితో నింపబడి ఉంటారు But కాబట్టి. it says here, if you don't grumble and complain, మీరు సనుగులు సంశయాలు మానివేసినట్లయితే, then verse 15, you'll be like a light in this world. అప్పుడు మీరు ఈ లోకమందు జ్యోతుల వలె కనపడతారు. So what do I learn from verse 15? కాబట్టి 15వ వచనం నుండి మనం ఏం నేర్చుకోవాలి? This world is crooked, perverse and dark. ఈ లోకములో వక్ర జనం ఉన్నారు, మూర్ఖమైన జనం ఉన్నారు. ఈ లోకం చీకటితో నిండి ఉంది. And when God looks at this earth from heaven, కాబట్టి దేవుడు పరలోకము నుండి ఈ భూమిని చూస్తున్నప్పుడు, everybody is grumbling, complaining all over the world. ఈ లోకమంతా కూడా ప్రతి ఒక్కరు ఏయో సనుగులు సంశయాలు ఫిర్యాదులు కలిగి ఉన్నారు. The poor people, పేదవారు, middle class, rich people, everybody. మధ్య తరగతి వారు, ధనవంతులు అందరూ. There is no group of people that does not complain. కాబట్టి ఫిర్యాదు చేయని తరగతి అంటూ ఏది లేదు. The beggars complain and the kings complain. భిక్షగాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు, రాజులు ఫిర్యాదులు Everybody చేస్తున్నారు. complain. ప్రతి ఒక్కరు ఫిర్యాదులు Every చేస్తారు. country. ప్రతి దేశం. So when God looks at the earth, it is darkness everywhere. కాబట్టి దేవుడు పరలోకము నుండి ఈ భూమిని చూసినప్పుడు ఎక్కడ చూసినా చీకటే, ఎక్కడ చూసినా అగాధము. But he says, I hope my children will be like light in this world. కానీ దేవుడు ఇలా అనుకుంటున్నాడు, కనీసం నా పిల్లలైనా ఈ లోకంలో జ్యోతుల వలె ఉంటారేమో. In Andhra, Telangana, he has got some of his children. ఆంధ్ర తెలంగాణలో తన పిల్లలు కొంతమంది ఉన్నారు. And there's so much complaining in Andhra and Telangana in every house. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఏయో ఫిర్యాదులు సణుగులు. But God says, I've got some of my children here. కానీ ఇక్కడ నా పిల్లలు కొంతమంది ఉన్నారు. They go to CFC. వాళ్ళు CFC సంఘానికి They వెళ్తారు. hear such wonderful truths. ఎంతో అద్భుతమైన సత్యాలు వింటారు. I hope at least in their house there will be no complaining or grumbling. కనీసం వాళ్ళ ఇళ్లలోనైనా ఫిర్యాదులు సణుగులు ఉండవేమో. But he finds grumbling and complaining there also. అక్కడ కూడా ఆయన అవే చూస్తున్నాడు, సణుగులు ఫిర్యాదులు. The darkness in the world has come into the homes of these Christians. లోకములో ఉన్న ఈ చీకటి క్రైస్తవుల గృహాల్లో కూడా వస్తుంది. Now the Bible says that Satan is the prince of darkness. ఈ అంధకార సంబంధమైన అధిపతి సైతాను అని బైబిల్ చెప్తుంది. That's why the world is in darkness. అందుకే ఈ లోకమంతా కూడా చీకటిలో ఉంది. He is the prince of all those who grumble and complain. కాబట్టి ఎవరైతే సణుగులు ఫిర్యాదులు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా అధిపతి సైతాను. What happens when you allow that grumbling and complaining to come into your life, into your house? కాబట్టి మీ జీవితంలోకి, మీ ఇంట్లో కూడా సణుగుని ఫిర్యాదుని మీరు అనుమతించినట్లయితే మీరు ఏం చేస్తున్నారు? You are not a testimony to Satan, you are opening the door to Satan. సైతానికి మీరు సాక్షిగా లేరు, కానీ సైతానికి మీరు ద్వారం తెరుస్తున్నారు. Remember that. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు You meditate on verse 14 and 15. 14-15 వచనాలను ధ్యానించండి. Grumbling and complaining is what makes this world full of darkness. సణుగు ఫిర్యాదు మాత్రమే ఈ లోకాన్ని చీకటిలో ఉంచుతుంది. And it says if you do everything in your life without grumbling and complaining, then you'll be like a light in the world. మీ జీవితంలో సమస్తము కూడా సణుగులు ఫిర్యాదులు లేకుండా ఉన్నట్లయితే ఈ లోకంలో జ్యోతుల వలె మీరు ఉంటారు. Do you want to be like that? ఆ విధంగా మీరు ఉండాలనుకుంటున్నారా? It's not just enough to give out a tract and say I belong to Jesus. ఏదో ఒక పత్రిక ఇచ్చి నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని అంటే సరిపోదు. There you can be a witness to people. అక్కడ ప్రజలకు నువ్వు సాక్షిగా But ఉండొచ్చు. how can you be a witness to Satan? మరి సైతానికి ఎలా సాక్షిగా ఉండగలవు? Satan, you can look at my life. సైతానా, నా జీవితాన్ని నువ్వు చూడు. You never hear me grumbling or complaining anytime. ఎప్పుడు కూడా నేను సణుగులు ఫిర్యాదు చేసినట్లుగా నువ్వు వినవు. When things go right, when things go wrong, I'm still praising the Lord. సంగతులు సరిగా జరిగినా సరిగా జరగకపోయినా కూడా నేను ఫిర్యాదు చేయను. Somebody forgets to give me very important news. లేకపోతే ఒక ముఖ్యమైన సమాచారం నాకు ఇవ్వటం ఎవరైనా మర్చిపోయినా సరే. I could have been released from the prison, but he didn't tell Pharaoh. నేను చెరసాలలో నుండి విడిపించబడాలి, కానీ ఆ వ్యక్తి ఫరోకు చెప్పలేదు. It doesn't matter. అయినా సరే My God is in control. నా దేవుడే సమస్త He ఆధీనంలో will కలిగి ఉన్నాడు. take me at the right time to Pharaoh. సరి అయిన సమయంలో నన్ను ఫరో దగ్గరికి నా దేవుడు తీసుకెళ్లగలడు. Today it may be something else. ఈ రోజు ఇంకో విషయం అయి ఉండొచ్చు. My wife forgot to tell me about that important phone call. ఆ ఫోన్ కాల్ గురించి నా భార్య చెప్పటం మర్చిపోయి ఉండొచ్చేమో. And now I find the job has gone to somebody else. నాకు రావాల్సిన ఉద్యోగం వేరొకరికి పోయింది. I'll tell you what. నేను చెప్తాను ఏం జరుగుతుంది. Don't fight with your wife. నీ భార్యతో పోట్లాడొద్దు వెళ్ళి. God has allowed it. దేవుడే దాన్ని అనుమతించాడు. 2 months later, when you get 10 times better job, 2 నెలల తర్వాత నీకు దానికంటే 10 అంతల మంచి ఉద్యోగం రావచ్చు. you go to your wife and say, thank you so much that you forgot. అప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు మర్చిపోయినందుకు నీకు వందనాలు. Now I got a better job, otherwise I'd be stuck in that other place. ఇప్పుడు నాకేమో మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఆ ఉద్యోగంలో చేరేవాడిని వెళ్ళి.
If you are a man of faith, you will not complain about anything. నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే దేని గురించి కూడా నువ్వు ఫిర్యాదు చేయవు. If you have read the story of Joseph, నువ్వు యోసేపు గురించిన కథను చదివితే anything that happens, ఏమి జరిగినా, Romans 8:28. రోమా 8:28. If you don't know that verse, you must know it. ఒకవేళ ఆ వచనం మీకు తెలియకపోతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. One verse in the Bible all of you must know by heart. మీ అందరికీ కూడా కంఠస్థం రావాల్సిన ఒక వచనం. This verse does not begin with God causes everything to work for good. ఇక్కడ ఈ వచనము దేవుడు అందరికీ సమస్తము మేలు కలిగి జరిగిస్తాడని చెప్పలేదు. ఆ విధంగా ప్రారంభించబడలేదు. It says we know that God causes everything for good. మనకు తెలుసు ఆ విధంగా మేలు కలుగుటకై దేవుడు చేస్తాడని. Do you know that? మీకు తెలుసా విషయం? Can you say we know that God makes everything work together for my good? దేవుడు సమస్తమును మేలు కలుగుటకై చేస్తాడు, ఆ విషయం నాకు తెలుసు. Don't just say God causes everything to work for good. Say I know God works. దేవుడు మేలు కలుగుటకై అన్ని చేస్తాడని చెప్పొద్దు, నాకు తెలుసు దేవుడు చేస్తాడని చెప్పాలి. That's what it says here. అదే ఇక్కడ చెప్పబడింది. We know that God causes everything to work for good if we love Him. మనకు తెలుసు దేవుని ప్రేమించు వారికి దేవుడు సమస్తమును మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు. Didn't it work for good that cupbearer forgot about Joseph? నిజంగా యోసేపు విషయంలో పానదాయకుడు మర్చిపోయినప్పుడు యోసేపుకు మేలు జరగలేదా? Otherwise he'd have gone back to his father. లేనట్లయితే తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. But now he could be a blessing to Egypt and to the whole of that area. కానీ ఇప్పుడైతే ఆయన ఐగుప్తుకి మరియు ఆ ప్రాంతం అంతటికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. And to his family. తన కుటుంబానికి కూడా. Otherwise they would have died in the famine. లేనట్లయితే కరువు వచ్చి వాళ్ళు కూడా చచ్చిపోయేవాళ్లే. God causes everything to work for good. కాబట్టి దేవుడు సమస్తం మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు. And so don't even complain if somebody makes a mistake. కాబట్టి ఎవరైనా తప్పు చేసినా కూడా దాన్ని బట్టి ఫిర్యాదు చేయొద్దు. Even serious mistakes. అది ఎంత పెద్ద తప్పు అయినా సరే. I'll tell you a story. నేను ఒక కథ చెప్తాను. This happened before I got married. నాకు పెళ్లి కాకముందు జరిగిన సంగతి ఇది. It was I think some months before I got married. నాకు పెళ్లి ఒక ముందు కొన్ని నెలల ముందు. I had to go into a hospital for something, for a very small operation. నేను ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళాను. Thing had to be stitched. ఇక్కడ ఏదో ఒక చిన్న కుట్టు వేయాలి. But they had to give me anesthesia. దానికి it was going to be painful. ఆ ఆపరేషన్ చేయాలంటే మొత్తం మంది వాళ్ళు కొంచెం. So I was lying unconscious when they did that small surgery. కాబట్టి వాళ్ళు మొత్తం మంది ఇచ్చారు, ఆ శస్త్రచికిత్స చేశారు. Then a few weeks later, కొన్ని వారాల తర్వాత I had a severe pain around on my arm. కానీ చెయ్యంతా కొన్ని వారాల తర్వాత బాగా నొప్పి రావటం ప్రారంభించింది. Every day. ప్రతిరోజు నొప్పి వస్తుంది. I didn't know what this was. అసలు ఎందుకు వస్తుందో ఏంటో కూడా నాకు అర్థం అవ్వలేదు. I went to the hospital to see a neurosurgeon. కాబట్టి నేను నరాలకు సంబంధించిన డాక్టర్ను కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాను. So that was in another hospital, a good hospital. అది ఇంకో మంచి హాస్పిటల్కి వెళ్ళాను. So he asked me, ఆయన చెప్పాడు, did you have anesthesia on you any time recently? ఏమన్నా ఈ మధ్యలో నీకేమన్నా మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేశారా అని అడిగారు. He said, yeah. I said, yes. I just went to get something stitched up and they put me on anesthesia. అవును, చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేశారు. He said something happened then. అక్కడ ఏదో తప్పు జరిగింది. When you were under anesthesia, నీకు మత్తు మంది ఇచ్చినప్పుడు, and they carried you out to your bed, నిన్ను నీ బెడ్ మీద నుంచి వాళ్ళు లేపి తీసుకెళ్లారు. They were not careful. వాళ్ళు సరిగా తీసుకెళ్లలేదు నిన్ను. Your head must have fallen back in some way and some nerve here got pinched. అప్పుడు నీ తల వాళ్ళు సరిగా పెట్టలేదు కాబట్టి అక్కడ ఏదైనా ఒక నరం దెబ్బతినింది. That has caused some problem there that has affected this కాబట్టి దాని వల్ల ఆ నొప్పి అక్కడి నుంచి చెయ్యి కూడా నొప్పి పుట్టింది నీకు. There is no cure for it. దానికి ఇంకా మందేమీ లేదు. You have to live with this for the rest of your life. నీ జీవితాంతం ఇంకా అలా నువ్వు జీవించాల్సిందే. I didn't have any victory over sin those days. ఆ రోజుల్లో నాకు పాపం మీద జయం లేదు. I complained. నేను ఫిర్యాదు చేశాను. I even wrote a letter to that other hospital. నేను ఇంకో ఆసుపత్రికి అది లెటర్ కూడా రాశాను. I told the doctor, what useless doctor you are. You didn't take care of me when I was under anesthesia. ఎందుకు పనికిరాని డాక్టర్ వా, నీకు తెలియదా అసలు ఎలా శస్త్రచికిత్స తెలియాలో, ఎలా చేశారు నన్ను. And after posting the letter, నేను ఆ ఉత్తరం వేసిన తర్వాత I came home. నేను ఇంటికి వచ్చాను. And the Lord said, that is not right for you to write a letter like that. అప్పుడు ప్రభువు చెప్పాడు, నువ్వు ఉత్తరం ఆ విధంగా రాయకూడదు. He did not do anything deliberately to you. It's accident. ఏదో ఆయన కావాలని చేయలేదు, ప్రమాదవశాత్తు ఆ విధంగా జరిగింది. You write another letter to him. ఇంకో లేఖ కూడా రాయి, నువ్వు ఉత్తరం రాయి.
saying, I'm very sorry that I wrote to you like that. నేను నీకు ఆ విధంగా రాసినందుకు నన్ను క్షమించండి. So I did that. నేను చేశాను ఆ విధంగా. I said, he was a believer. ఆయన విశ్వాసి. I said, brother, I'm really sorry. సహోదరుడు, దయచేసి నన్ను క్షమించండి. I was just upset and I wrote that letter. కాబట్టి ఆ విధంగా జరిగినందుకు నేను ఎంతో చింతించి రాశాను. God has told me it was a sin. కానీ ఇది పాపం అని దేవుడు నాకు చెప్పాడు. Please forgive me for writing like that. ఆ విధంగా రాసినందుకు దయచేసి నన్ను క్షమించు. You know what happened? తర్వాత ఏం జరిగిందో తెలుసా? The next day, ఆ తర్వాత రోజు I was healed. నేను స్వస్థత పొందాను. No injection, no tablet, nothing. ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఏమీ లేవు. I'm not telling you a story. It actually happened. ఏదో ఎక్కడో జరిగిన కథ చెప్పట్లేదు, నా జీవితంలో జరిగిన సంఘటన ఇది. What was God waiting for? దేవుడు దేనికోసం చూస్తున్నాడు? He was waiting for me to forgive that person and to trust him. ఆ వ్యక్తిని క్షమించి దేవుణ్ణి నమ్మటం కోసం చూస్తున్నాడు దేవుడు. When you don't forgive somebody, నువ్వెవరినైనా క్షమించనట్లయితే you will not get your healing. నీ స్వస్థత నీకు రాదు. When you complain against somebody, నువ్వెవరి మీదైనా ఫిర్యాదు చేస్తే you will remain sick. నువ్వు అంతే రోగంతో ఉంటావు. But when you forgive others, కానీ నువ్వు ఇతరులను క్షమించినప్పుడు, and write and ask for forgiveness, వాళ్ళని క్షమించమని రాసినప్పుడు, if you hurt them, ask for forgiveness. వారిని గాయపరిచినట్లయితే క్షమించమని And అడగాలి. if they've hurt you, forgive them. వాళ్ళు నిన్ను గాయపరిచినట్లయితే క్షమించాలి. And stop murmuring and complaining. ఫిర్యాదులు, సంశయాలు, తణుగులు మానేయాలి వాళ్ళ మీద. Even if a doctor has made a mistake on your body, God can do a miracle for you. ఒక వైద్యుడు నీ విషయంలో తప్పు చేసినా కానీ దేవుడు నీకు స్వస్థతను ఇవ్వగలడు. That has happened to me more than once. నాకు ఒకసారి కంటే ఎక్కువే ఇలాంటి సంఘటనలు జరిగాయి. I have learned to give thanks. కానీ నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకున్నాను. I will not have a complaint even if a doctor made a mistake in treating me or giving me medicine or even doing surgery on me. ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసేటప్పుడు కానీ మందులు ఇచ్చేటప్పుడు కానీ తప్పు చేసినా కానీ నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. Because my life is not under the control of a doctor, it's under the control of my heavenly Father. ఎందుకంటే నా జీవితం ఒక వైద్యుని చేతిలో లేదు, కానీ నా పరలోకమందున్న నా తండ్రి చేతిలో ఉంది. If you believe that, you will give thanks always. నువ్వు దాన్ని విశ్వసించినట్లయితే ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. And that is the atmosphere of heaven. అదే పరలోకపు వాతావరణం. Always giving thanks. ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. Your home will become like a heaven on earth. అప్పుడు ఈ భూమి మీద మీ గృహము ఒక పరలోకం లాగా ఉంటుంది. Let's pray. ప్రార్థన చేస్తాం. Heavenly Father, పరలోకపు తండ్రి, please help us to live in obedience to this. ఓ ప్రభువా, దీనికి విధేయత చూపించి మేము బ్రతకటానికి సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.